రీసెంట్గా ఇండియన్ నేవీ కార్వార్ నేవల్ బేస్ నుంచి ఐఎన్ఎస్వి కౌండిన్యాని లాంచ్ చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్వి కౌండిన్యా ఇట్స్ ఏ ట్రెడిషనల్లీ స్టిచ్డ్ షిప్. దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇండియన్ నేవీ అండ్ గోవాస్ హోడీ ఇన్నోవేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది 5th సెంచరీ సిఈకి సంబంధించిన అజంతా కేవ్ పెయింటింగ్స్ని డెపిక్ట్ చేస్తుంది. సో దీన్ని ట్రెడిషనల్ మెథడ్ని యూజ్ చేసి బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో ఈ మెథడ్నే టాంకాయ్ మెథడ్ అని కూడా అంటాము. సో ఇది 2000 ఇయర్ ఓల్డ్ టెక్నిక్, ఈ టాంకాయ్ మెథడ్ అనేది. సో ఇందులో షిప్లో ఉన్న వుడెన్ ప్లాంక్స్ని నార్మల్గా ఐరన్ నెయిల్స్తో కాకుండా కోకోనట్ ఫైబర్ ఆర్ కొయిర్ థ్రెడ్స్ అండ్ న్యాచురల్ రెజిన్స్ని యూజ్ చేసి దీన్ని స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇలా న్యాచురల్ రెజిన్స్ని యూజ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్గా షిప్కి డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ షిప్కి ఈ నేమ్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే, మన ఇండియన్ లెజెండరీ సెయిలర్ అయిన కౌండిన్యా, ఈయన అప్పట్లోనే ఇండియన్ ఓషన్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ ఓషన్స్ దాకా ఈయన ట్రావెల్ చేశారనమాట షిప్లో. సో దీనికి గుర్తుగా మనం ఈ ఐఎన్ఎస్వి కౌండిన్యాకి నేమ్ని పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని ఫర్దర్గా ఏన్షియంట్ మ్యారిటైమ్ రూట్ అయిన గుజరాత్ టు ఒమెన్, ఈ రూట్ మీద దీన్ని యూజ్ చేయబోతున్నారు.